బ్రిక్ వర్క్ చేసే ముందే మేము ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ వాల్స్ అన్నిటికీ ఏదైనా బయట నుంచి వచ్చే వాటర్ కానీ ఇంటర్నల్ వాటర్ కానీ ఏదైనా డ్యామ్నెస్ కింది లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ నుంచే వస్తుంది ఆ డ్యామ్నెస్ని అవాయిడ్ చేయాలంటే మేము ఏం చేస్తామంటే చిన్న కూపింగ్ చేస్తాం, కాంక్రీట్ కూపింగ్ అంటారు దాన్ని. ఆ కూపింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 3 ఇంచెస్ వరకు కూపింగ్ చేస్తాం. కూపింగ్ చేసిన తర్వాత ఇదంతా 9 ఇంచెస్ బ్రిక్ వాల్ చేస్తాం దీన్ని. అది ఎలా ఉంటుందంటే బ్రిక్ వర్క్ చేసిన తర్వాత, బ్రిక్ వర్క్ చేయకముందు కూపింగ్ అనేది ఇలా ఉంటుంది. ఓన్లీ కాంక్రీట్ బెడ్ వేసేసి దీన్ని ఆల్మోస్ట్ ఒక 3 ఇంచెస్ వరకు కాంక్రీట్ బెడ్ వేసేస్తాం. దీంట్లో వాటర్ ప్రూఫ్ కెమికల్ కూడా ఉంటుంది, కూపింగ్ ఉంటుంది. ఎక్స్టర్నల్ వాల్స్ నుంచి ఏదైనా డ్యామ్నెస్ రావాలంటే ఈ కాంక్రీటింగ్ అనేది ఆపుతుంది. జనరల్గా ఏంటిదంటే కాంక్రీట్లో కానీ మన బ్రిక్ వర్క్లో వాటర్ రిటైనింగ్ ఎంత ఉంటుందంటే బ్రిక్ వర్క్లో ఆల్మోస్ట్ 30% ఉంటుంది కంపేర్ టు కాంక్రీట్కి కానీ ఫ్లై యాష్ బ్రిక్స్ కానీ దేనికైనా కానీ. క్లే బ్రిక్స్లో ఇదంతా క్లేతో తయారవుతుంది కాబట్టి జనరల్గా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది క్లే బ్రిక్స్. అందుకనే దానికి ముందే మనం కూపింగ్ చేస్తాం.